కథావాణికి స్వాగతం. కథాభిమానులందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈరోజు ఆదివారం కదా, అందుకని లోకో భిన్న రుచి అనే చిరుహాస్యంతో కూడిన ఈ కథను మీకు నేను వినిపించబోతున్నాను. నేను రచించి నా స్వరంతో వినిపిస్తున్న ఈ కథ పేరు లోకో భిన్న రుచి. ఇంకా ఆలస్యం చేయకుండా కథలోకి ప్రవేశిద్దాం. వంటింట్లో వంట చేస్తున్నాను నేను. అలా అనటం కన్నా యజ్ఞశాలలో యజ్ఞం చేస్తున్నాను అంటే సరిగ్గా సరిపోతుందేమో. హోమకుండం ఎప్పుడూ ఆరనట్టు మా పొయ్యి కూడా ఎప్పుడూ ఆరటం అంటూ ఉండదు. ఒక్కటే తేడా, అక్కడ పూర్ణాహుతి అయి ఎప్పుడో ఒకప్పుడు యజ్ఞ సమాప్తి అవుతుంది, ఇక్కడ కాదు. కాఫీలు, టీలు, బ్రేక్ఫాస్ట్లు, లంచ్లు, మధ్యాహ్నం చిరుతిండ్లు, మళ్ళీ రాత్రి భోజనాలు లేక పలహారాలు అంటూ అదో పెద్ద చిట్ట. అంతటితో మా వంటింటి పురాణం ముగిసిపోతే అందులో ఇక ఆశ్చర్యం ఉంది. 8 మందిమి కుటుంబ సభ్యులం ఉండే మా ఇంట్లో తిండి విషయానికి వచ్చేసరికి ఒక్కొక్కరు ఒక్కో దిక్కు. తూర్పు పడమరలు కలవవు అన్నట్టు మా ఇంట్లో వాళ్ళ రుచులు కూడా అంతే. మా అత్తగారికి మామగారికి ఫిల్టర్ కాఫీ చిక్కగా చేదుగా ఉండేది కావాలి. మా మామగారికి షుగర్ కనుక చక్కెర నిషేధం. ఆ కాలకూట విషం లాంటి కాఫీ కోసమే ఆ ఉరావురమంటూ నేను ఇచ్చే వరకు వంటింట్లోకి 4 సార్లైనా తొంగి చూస్తారు. మా అత్తగారికి ఓ చిన్న చెంచాడు పంచదార వేయాలి. మా వారికి నాకు టీ కావాలి పొద్దున్నే. ఆయనకు ఇరానీ ఛాయ్లా చిక్కగా, నాకు చూరు నీళ్ళలా లైట్గా. మా మరిదికేమో గ్రీన్ టీ. ఆరోగ్య సూత్రాలన్నింటినీ నెట్లో చూసి బట్టి పట్టి ఫాలో అవుతాడు కదా మరి. మా 3 పిల్లలు పొద్దున్నే లేవగానే పాలు తాగుతారు బూస్ట్ వేసుకొని. జిహ్వకో రుచి అన్నట్టు మా ఇంట్లో రుచుల విషయంలో ఎవరి దారి వాళ్ళదే, ఎవరికి వారే యమునా తీరే. ఆ తీరాలన్నింటినీ సమన్వయం చేసుకుంటూ బతుకునావను ముందుకు నడిపేదేమో నేను. అందుకే అన్నాను, మా వంటింటి పని ఓ యాగ నిర్వహణ లాంటిది అని. అలా అనుకుంటూ స్టవ్ వంక, వంటింటి అల్మారాల వంక చూస్తూ ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను. ప్రతిరోజు అదో ఉదయ రాగంలా మా ఇంట్లో నా మనసు వీణ మోగించే ఉదయ పలహారాల రాగం. నేను డబ్బాల మూతలు తీసిన శబ్దం వినిపించి మా అత్తగారు వంటింట్లోకి తొంగి చూశారు. ఎప్పుడూ ఆవిడ అలా తొంగి మాత్రమే చూస్తుంటారు. లోపల అడుగు పెడితే తన అత్తగారి ప్రిస్టేజీకి భంగము అన్నట్టు. అమ్మాయి, ఏం టిఫిన్ చేస్తున్నావు అని అడిగారు. ఉప్మా అనుకుంటున్నానండి అన్నాను. వెధ ఉప్మా, పిండి పిండి ఏం బాగుంటుంది అంటారు మీ మామగారు. పోనీ పెసరట్టు చైనా, పప్పు గంటలో నానిపోతుంది అన్నాను. పెసరట్టా? అమ్మో, నాకు పడదు, కడుపులో నొప్పి వస్తుంది అన్నారు పొట్ట తడుముకుంటూ. పోనీ రొట్టె అని నేను అంటూ ఉండగానే మా వారు కిచెన్ ముందు నిలబడి, పొద్దున్నే రొట్టేంటి, అవి నైట్ డిన్నర్లోకి బాగుంటాయి అన్నారు. అది విని ఒళ్ళు మండింది నాకు. ఈమెతోనే చస్తుంటే ఈయనొకడు తగుదనమ్మా అని మధ్యలో దూరుతూ అని మనసులోనే పళ్ళు కొరుక్కున్నాను. అయితే పూరీ చేస్తాను అని నేను అనగానే, అమ్మో పూరీనా, ఆయిల్ వదినా, నాకు మాత్రం పాలల్లో సీరియల్ వేసివ్వు అన్నాడు బాత్రూంలోకి వెళుతూ మా మరిది లక్ష్మణుడు. మమ్మీ, మాకు మ్యాగీ నూడిల్స్ విత్ ఆమ్లెట్ అన్నారు పిల్లలు గదిలో నుంచి. ఇది మా ఇంట్లో రోజు ఉండే మార్నింగ్ డ్రామా.
తెల్లారి లేవంగానే తినే తిండికి సంబంధించిన ఆ డిస్కషన్సు, చర్చోపచర్చలు ఎంతకు తెగవు, ముడిపడవు. ఇడ్లీ పిండి, దోశపిండి ఉంటే మనసులో ఏమనుకుంటారో ఏమో కానీ పైకి మాత్రం నోళ్ళు మూసుకొని తింటారు. నిన్ననే మా వారు అందరి ముందు పట్టుకొని, ఇంకా ఎన్నాళ్ళకి ఇడ్లీ పిండి అయిపోతుంది పార్వతి, పక్షం రోజుల నుంచి ఇదే అని ప్లేటు ముందు కూర్చొని సొల్లువాకుడు ఒకటి వాగబోయి నేను గుడ్లిరిమి చూడటంతో మధ్యలో నోరు మూశారు. బాగా పులిసిన పిండితో ఇడ్లీలు, దోశలు చేస్తే గ్యాస్ వస్తుంది వదినా అంటూ మా వారి సన్నాయి నొక్కులకు పక్క వాయిద్యం అయిన తబలా వాయించాడు మా మరిది. తనకు ఒబిసిటీ ప్రాబ్లం. కూర్చున్న చోట నుంచి లేచి ఒక్క పని చేయడు కానీ డైటింగు, న్యూట్రిషియస్ ఫుడ్డు అంటూ నా బుర్ర తినేస్తూ ఉంటాడు. విని విని నా చెవుల్లో నుంచి రక్తధారాలు ఎప్పుడు కారుతాయో అని భయంగా ఉంది. 32 ఏళ్ల ఈ ముదురు బ్రహ్మచారికి ఆ ఒళ్ళు ఎప్పుడు తగ్గుతుందో, పెళ్ళాం ఎప్పుడొస్తుందో, ఆమె మొగుడి వంటకు ఆమె గరిట ఎప్పుడు చేతపడుతుందో అన్నవి ఎప్పుడు నా మెదడును తొలిచే సమాధానం దొరకని ప్రశ్నలు. మా ఇంట్లో అందరివి ఒక్కో నాలుకకు ఒక్కో రుచి అన్నట్టు ఉంటాయి కోరికలు, ఇష్టాయిష్టాలు. నేను వంట చేస్తున్నప్పుడు కోటగోడ ముందు పహారా కాస్తున్న సైనికుళ్ళ అటూ ఇటూ తిరుగుతుంటారు మా అత్తగారు. అమ్మాయి, కూరల్లో కారం ఎక్కువ వేయకు, మీ మామగారికి అసలే ఎసిడిటీ అంటుంది మా అత్తగారు. ఆమె ఎప్పుడు నాతో ఏం చెప్పదలుచుకున్నా కర్తృత్వం మా మామగారి మీద వేసి కర్మను తను నడిపిస్తూ క్రియను నా మీద వేస్తారు. అంతా ఇండైరెక్ట్ స్పీచ్నే, డైరెక్ట్గా ఏదీ ఉండదు. అదే పవర్ఫుల్గా పనిచేస్తుందని అనుకుంటారో ఏమో. ఆమె ఆ ముక్కను అలా చెప్పి వెళ్ళగానే మా వారు రంగప్రవేశం చేసి, ఏం చేస్తున్నావా ఈ వంటలు? ఆ చేసేదేదో ఉప్పు కారాలు బాగా దట్టించి స్పైసీగా చెయ్యి, చప్పగా ఉంటే తిన్నట్టే ఉండదు. నువ్వేది చేసినా అందులో ఇన్ని ఎల్లిపాయలో లేక ఇంత అల్లం వెల్లుల్లి ముద్దో పడై అని చెప్పి వెళ్తారు. దాంతో వెల్లిపాయ వేసి చేసింది ఒక బౌల్లోకి సపరేట్గా తీసి పెట్టాల్సి వస్తుంది. అప్పుడు ఇంటి అరుగు మీద బోలెడు గిన్నెలు చేరి వంటిల్లొక మహారణ్యంలా తయారవుతుంది. అమ్మయ్య, వంట అయిపోయింది అని ఆ రోజు అనుకుంటూ ఉండగా, వదినా, తక్కువ క్యాలరీస్ ఉన్న న్యూట్రిషియస్ ఫుడ్నే తయారు చేసావు కదా, వంటలో పన్నీర్ ఎక్కువగా వాడొదినా, మఖానీ పూలన్నీ దొరుకుతాయి, అవి మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ తెలుసా, స్ప్రౌట్స్, సలాడ్స్ ప్రతి భోజనంలో ఉండాలి, సలాడ్కి నేను కూరలు తరిగివనా అంటూ వచ్చాడు. అదేదో పల్లె సామెత ఉంది కదా, పెద్దొచ్చే మొదలాడు అని. వీధి భాగవతాన్ని మళ్ళా మొదలుపెట్టినట్టు వంటని మళ్ళా మొదలుపెట్టనా? ముగింపుకు వచ్చిన వంటను మళ్ళీ మొదటికి తేలేక, నేను వండిన దాంట్లో కూడా ఎన్నో కొన్ని పోషకాలు ఉంటాయి లేవయ్యా, తింటూ లెక్క రాసుకో, క్యాలరీలు కంటికి కనిపించేవైతే టేబుల్ మీద ఒక తూకం పెట్టుకొని తూకం వేసుకో అని అన్నాను, నవ్వును బలవంతాన ముఖం మీదికి తెచ్చుకుంటూ. నేను ఏడిస్తే బాగుండదని. ఈ వంటింటి భాగవతం అంతా అయ్యాక లోకో భిన్న రుచి అనుకుంటాను, కొండను అద్దంలో చూసినట్టు లోకాన్నంతా మా ఇంట్లోనే చూస్తూ. అలా నిత్యం మా ఇంట్లో నుంచేగాక లోకాన్ని అతిథులుగా మా ఇంటికి వచ్చే బయటి వ్యక్తులలో కూడా అప్పుడప్పుడు దర్శించే మహద్భాగ్యం నాకు పడుతూ ఉంటుంది. ఎందుకంటే మా అత్తగారి పుట్టింటి వాళ్ళు పెద్ద కుటుంబం. ఆవిడకు 5 అక్క చెల్లెళ్ళు, 3 అన్నదమ్ములు. మా మామగారు వాళ్ళు 3 అక్క చెల్లెళ్ళు, 5 అన్నదమ్ములు. అటు అష్టదిక్పాలకొల్లా 8 మంది, ఇటు అష్టదిగ్గజాల్లా 8 మంది. అందుకని చుక్కతికి పడ్డట్టు అకస్మాత్తుగా చెప్పా పెట్టకుండా ఓడిపడే ఒంటి నక్షత్రం లాంటి వాళ్ళు కాక తుకుడీలుగా కట్టగట్టుకుని వచ్చేవాళ్ళు ఉంటారు.
వాళ్ళు అక్కాయ్, తమ్ముడు, చెల్లాయ్, అన్నాయ్ అని పిలుచుకుంటూ గదిలో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటే అక్కడికి గంటకోసారి టీలు, కాఫీలు మోసుకెళ్లేసరికి నాకు శోషొచ్చినంత పని అవుతూ ఉంటుంది. ఒక విచిత్రాతి విచిత్రమైన విషయం ఏమిటంటే, మా అత్తగారి తరఫు వాళ్ళు ఆంధ్ర ప్రాంతం వాళ్ళైతే మా మామగారి తరఫు వాళ్ళు తెలంగాణ ప్రాంతం వాళ్ళు. ఇద్దరిలో మాట తీరులోనే కాదు, ఆచార వ్యవహారాల్లోనూ తిండ్లలోనూ కూడా చాలా తేడాలు ఉంటాయి. నేను అటు ఆంధ్ర ఇటు తెలంగాణ మధ్య ఉండే బార్డర్ నుంచి వచ్చిందాన్ని గనక నావి అటూ ఇటూ కానీ వచ్చి రాని వంటలు. అయినా ఎవరి గొంతెమ్మ కోరికలను వాళ్ళు తీరుబడిగా తీర్చుకోవటానికి నోట్లో నాలుకలేదాన్ని, పనిమంతురాల్ని, ఆ ఇంటి కోడల్ని గనక తీరుబడిగా దొరుకుతాను అందరికీ. మా ఇంటికి వచ్చిన చుట్టాలు ఎవరైనా నన్ను ఉద్దేశించి మా అత్తగారితో, మీ కోడలు చాలా బుద్ధిమంతురాలు, పనిమంతురాలు కాంతమ్మా, ఈ రోజుల్లో ఇలాంటి కోడళ్ళు అరదు అంటూ నన్ను పొగుడుతూ నాతో పనులు చేయించుకుంటూ ఉంటారు. అదిగో ఆ సమయంలోనే ఆడపిల్లవి అంటూ నన్ను అలా పెంచిన మా అమ్మ మీద కోపం వచ్చేస్తూ ఉంటుంది నాకు. అదిగో అచ్చం అలాంటి సమయంలోనే, అమ్మాయి నువ్వు వంట బాగా చేస్తావని విన్నాను, మా ఆంధ్ర ఫేమస్ ఉలవచారు, గోంగూర పచ్చడి కొంచెం ఈరోజు వంటలో చేసి పెడతావు, అన్నట్టు నీకు పనసపొట్టు కూర వండటం వచ్చా అని మళ్ళా తనే తనకు సమాధానం చెప్తూ, రాకుండా ఎలా ఉంటుందిలే, మీ అత్తగారు నేర్పకుండా ఉంటుందా, దానికి కూడా ఈ కూర అంటే ఇష్టం అంటాడు. అనగానే మా అత్తగారు సమయం దొరికింది కదా అని అందుకుంటూ, పనసపొట్టు కూర గురించి అడిగావు, మామూలు కూరలు సరిగా వండితే చాలు అంటూ నా మీద ఒక విసురు విసిరి దాంతోపాటే ఒక వేడి నిట్టూర్పు కూడా విడుస్తారు. ఆ డ్రామా చాలదన్నట్టు, అదేమన్నా బ్రహ్మ విద్యనా, నేను నేర్పిస్తా ఉండు అంటూ లుంగి పైకి ఎగదోపుకొని వంటగదిలోకి ప్రవేశిస్తాడు. మా అత్తగారికి అన్న, నాకు బాబాయి వరుసయ్యే సదరు వ్యక్తి. ఇక మా మామగారి తరఫు వాళ్ళు వస్తే చూడాలి. రాగి సంకటి, రాత్రికి జొన్న రొట్టె అంటూ మొదలు పెడతారు. బిర్యానీ చేయటం వస్తుందా అమ్మాయా నీకు, మా పెద్దపోరి బాగా చేస్తుంది అంటూ బుర్ర తినేస్తూ ఉంటారు. రానివి రావని చెప్పి గోంగూర పచ్చడి వంటి వడగానే చేసిపెట్టి అలా నొప్పింపక తానవ్వక అన్నట్టు తప్పించుకొని తిరుగుతాను. ఒక్కో ప్రాంతం వాళ్ళవి ఒక్కో రుచులు, ప్రాంతం భిన్న రుచి. ప్రాంతం మారితే వంటలు రుచులు మారిపోతాయి, దేశం మారితే మరీను. మనం అన్నం తింటే అమెరికా వాళ్ళు పిజ్జాలు తింటారు, మనం బూరెలు తింటే అమెరికా వాళ్ళు బర్గర్లు తింటారు, మనం మంచినీళ్ళు తాగితే అమెరికా వాళ్ళు వైన్లు తాగుతారు. మెక్సికో వాడు, థాయిలాండ్ వాడు ఏం తింటాడో వినటమే కానీ తినటం ఎప్పుడూ చేయలేదు. అన్ని దేశాలు తిరిగితే కానీ ఎవరి రుచి ఏంటో బోధపడదు. రుచుల విషయంలో లోకజ్ఞానం అబ్బదు. ఎంతైనా మన ఉప్పు కారాల వంటలే మనకు రుచి. మనకు రుచి కదా అని అమెరికా వాడికి పెడితే కోర్టులో కేసేస్తాడు, మంట మంట అని ఇంగ్లీష్లో అరిచి గగ్గోలు పెడుతూ. మొత్తానికి తేలింది ఏమిటంటే, లోకో భిన్న రుచి, విశ్వం వింత వింత రుచుల మయం అనుకుంటాను. మా ఇంటి మీదికి ఇలా అతిథుల దండయాత్ర జరిగినప్పుడల్లా రుచులే కాదు, అభిరుచులు అంతే. ఉదాహరణకి మా ఇంటి వాళ్ళ అభిరుచులు ఎంత గందరగోళంగా ఉంటాయో వినిపిస్తాను, వినండి. మా ఇంట్లో ఎవరి దారి వాళ్ళది అని చెప్పాను కదా, ఆ దారులు సమాంతరంగా వెళ్ళటమే తప్ప ఎక్కడా కలుసుకోగా, కూటమిగానో కూడలిగానో ఏర్పడగా నేను చూడలేదు. మా ఇంట్లో టీవీ ముందు ఆ యుద్ధకాండ మహాబీభత్సంగా నాకు రోజు దర్శనమిస్తూ ఉంటుంది. మా వారికి క్రికెట్ అంటే పిచ్చి. ఐపీఎల్ మ్యాచులు, ఇంకేవేవో కప్పుల మ్యాచులు జరుగుతున్నప్పుడు టీవీ ముందు నుంచి కదలరు. సందు దొరికితే చాలు మా మరిది హెల్త్ ఛానల్స్పై రిమోట్ను సారిస్తూ ఉంటాడు. పిల్లలకేమో కిడ్స్ కార్టూన్ షోలు, వీడియో గేమ్స్ ఇష్టం.
తాతయ్య బామ్మలకు రామాయణం సీరియల్కు టైం అవుతోందని తెలియగానే పిల్లలు వాళ్ళకి కావలసిన వాళ్ళు పెట్టుకొని రిమోట్ని ఏ బెడ్ కిందో అల్మరా కిందో దాచేసి వస్తారు. కాస్త టీవీ పెట్టంటారా, రామాయణం వస్తుంది, మేము చూసేది అదొక్కటే కదా. పాడు ఈ బంతులాట బేటాట్లు ఏం బాగుంటాయి. కార్టూన్ షోలంటూ ఆ పిచ్చి బొమ్మలు ఒకటి పెడతారు. అవేమైనా మనుషులా, నిజమైన జంతువులా? బొమ్మలకే అంత ఆనందపడిపోతారేంటి అని దీర్ఘం తీస్తారు మా అత్తగారు. దాంతో పిల్లలకు రోషం వచ్చి, నువ్వు చూసేవి తెర మీది బొమ్మలేనే బామ్మ, నాటకంలోలా అక్కడ ఏమైనా నిజమైన మనుషులు వచ్చి యాక్ట్ చేస్తారనుకుంటున్నావా అంటూ వాదనకు దిగుతారు పిల్లలు. ఇలా ఎన్నని చెప్పను, ఒంటి మీద వేసుకునే బట్టల దగ్గర నుంచి, ఫ్యాషన్ల దగ్గర నుంచి, చూసే సినిమాల దగ్గర నుంచి, వెళ్ళే ప్రదేశాల దగ్గర నుంచి అన్నీ ఇలా ప్రతి చోట ప్రతి సందర్భంలో ఎవరి రుచి అభిరుచి వాళ్ళవే. ఒకరి అభిరుచికి మరొకరి అభిరుచికి ఎక్కడ పొంతన పోలిక కనిపించవు. ఇంతమందిని మేనేజ్ చేసి అందరినీ తృప్తిపరచడానికి నేనైతే సర్కస్ ఫీట్లు చేయాల్సి వస్తుంటుంది. మా వారిది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కదా, అందుకని సంపాదనకు ఖర్చుకు లంగరందక బడ్జెట్ లెక్కల్లో కింద మీద పడుతూ ఉంటారు. అంతా ఒక తాటి మీద నడిచే రోజులు పోయాయి. ఇప్పుడు ఎవరికి వారే సపరేట్గా ఒక తాడు కొనుక్కొని తాడాట లాంటి జీవితం ఆట ఆడుతున్నారు. లోకో భిన్న రుచి అని పెద్దలు అందుకే అన్నారు కాబోలు. ఇలాంటి అనుభవాలే వాళ్లకు ఏవో ఎదురైతే ఆ ఎక్స్పీరియన్స్తో ఇలాంటి అనుభవ జ్ఞాన గుళికలను కనిపెట్టి ఉంటారు అనుకున్నాను జీవన వేదాంతిలా నాలో నేనే నర్మగర్భంగా నవ్వుకుంటూ. ఇదండి లోకో భిన్న రుచి అనే రుచికరమైన కథ. తిన్నారు కదా, అదే విన్నారు కదా. బాగుందని అనిపిస్తే ఒక లైక్ కొట్టి ఆ తర్వాత ఒక చక్కటి కామెంట్ పెట్టి పనిలో పనిగా మీ వాళ్లకు కూడా షేర్ చేయండి. ఓకేనండి. చాలా ఆసక్తిగా ఈ కథను విన్న మీ అందరికీ ధన్యవాదాలు.